కాకినాడ రామారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో మార్గశిర మాసం అష్టమి పర్వదినం పురస్కరించుకుని శ్రీ అన్నపూర్ణ దేవుని ఆలయ కమిటీ సభ్యులు గాజుల అలంకరణ చేశారు. అష్టమ పర్వదినం పురస్కరించుకుని శ్రీ అన్నపూర్ణ దేవుని ఆలయ కమిటీ సభ్యులు గాజుల అలంకరణ చేశారు. అమ్మవారికి అలంకరించిన గాజులు భక్తులకు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ లక్కోజు లావణ్య, ధర్మకర్తలు కొండపల్లి దేవి, గునుపూడి శైలజ, సునీతలు పాల్గొని ఆలయానికి వచ్చిన భక్తులకు కుంకుమ పెట్టి మహిళలకు గాజులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ లక్కోజు లావణ్య కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయంలో నూతన కమిటీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా శ్రీ అన్నపూర్ణదేవి అమ్మవారికి గాజుల అలంకరణ చేపట్టినట్లు వెల్లడించారు. కమిటీ సభ్యురాలు శైలజ మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ లక్కోజు లావణ్య, ధర్మకర్తలు కొండవల్లి దేవి, గునిపూడి శైలజ, కాలుపు నాగమల్లేశ్వరరావు, కొండపల్లి ఉమాశంకర్, సామంతుల నాగేంద్ర ప్రసాద్, చిప్పాడు సునీత, సాపిరెడ్డి భాస్కరరావు, అరిపిరాల శ్రీనివాస్ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మార్గశిర మాసం సందర్భంగా నిన్న అమ్మవారికి గాజుల అలంకరణ భక్తుల సహకారంతో చేయించాము. ఈరోజు గాజుల వితరణ జరుపుచున్నాము. మార్గశిర మాస శుక్రవారం సందర్భంగా అమ్మవారికి లక్ష గాజులతో అలంకరణ చేశామండి. భక్తుల సహకారము, అలాగే మా కమిటీ సహకారము, గుడి సిబ్బంది సహకారము, భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం చాలా జయప్రదంగా జరిగింది. అలాగే ఈరోజు అందరికీ స్త్రీలు అందరికీ, ముత్తైదులు అందరికీ కూడా గాజులు వితరణ చేశాము. అమ్మవారి దయ వల్ల ఈ కార్యక్రమం జయప్రదంగా జరిగింది. అలాగే మా ఎమ్మెల్యే గారు కొండబాబు గారు, మన దీపికా గురు గారి సహకారం కూడా దీనిలో ఉందండి. మేము వాళ్ళందరి సహకారంతో, భక్తుల సహకారంతో, మా కమిటీ సహకారంతో ఈ కార్యక్రమం జయప్రదం చేశాము.